పంటలకు సరిపడా యూరియా ఇవ్వాలంటూ నడిగూడెం మండలం వల్లభాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వరి నట్లు వేసి 50 రోజులు గడుస్తున్నా యూరియా వేయలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంట భూమి ఉన్నా 10 ఎకరాలు ఉన్నా ఒక బస్తా ఇవ్వడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. టెంట్ వేయకుండా కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా రైతులను ఎండలో నిల్చోబెట్టి పోలీసు బందోబస్తు నడుమ ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తక్షణమే రైతులకు అవసరమైనంత యూరియా అందేట్లు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రోజు రావడం పోవడం మళ్ళీ పోవడం ఏం లేదు. వాళ్ళకి ఈరేక పొలానికి 40-50 రోజులు దాడుతుంది. ఇంతవరకు పొలం కూడా మంచి టయానికి వచ్చేటప్పుడు ఈరియా కూడా నానా ఇబ్బందులు పెడతారు. ఇక్కడ వీడికి వచ్చి నా 5 ఎకరాల పొలం ఉన్నా కూడా ఒకటే కట్ట, ఆధార్ కార్డుకి ఒకటే. ఫ్యామిలీ మొత్తం రావాలంటే వీడికి ఫ్యామిలీ ఎవరికి ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు వచ్చి నిలబడాలంట. అంటే ఒక సభ్యుడు కాదా, ఫ్యామిలీలో ఒక సభ్యుడు కాదా తీసుకోవడానికి ఆధార్ కార్డు రాసుకొని సీరియల్ రాసుకోవడానికి వీళ్ళు ఫ్యామిలీ మొత్తం రావాలి. చిన్నపిల్లగాళ్ళు వచ్చి నిలబడాలి, ఇంటికాడ ఏం పని చేయొద్దు నిలబడాలి. వచ్చి కావులు కాసుకుంటూ ఉండాలి. ఒక టెంటు లేవు, నీళ్ళు ఎండ గేదె వచ్చేటట్టు వచ్చి ఇట్లా ముసలమ్మ ఉంటుంది. ముసలమ్మ కూడా తీసుకొచ్చి ఎండ కూర్చోబెట్టాలి. వీళ్ళకి ఆధార్ కార్డుకి ఈరియా కార్డులకి ఇచ్చే ఒక కట్టకి ఏం సరిపోతుందా? 5 ఎకరాల పొలానికి ఒక ఈరియా కట్ట ఏ రకంగా సరిపోతుంది? ఎన్నడైనా ఇంత టైట్ లేదు ఈరియా. మరి మనకు రాలేదు, సొసైటీలో రాలేదు. మరి డీలర్లకి ఎట్టు వచ్చింది? డీలర్లకు ఏ రకంగా వస్తుంది మీరు చెప్పండి అన్న. డీలర్లకు ఏ రకంగా వస్తుంది? 500 రూపాయలకు కట్ట అమ్ముతున్నారు. ఇక్కడ 260 రూపాయలు కేయడానికి లేకుండా డీలర్లకు పోతుందా? డీలర్లకి ఇదే గవర్నమెంట్ నుంచి కదా ఈరియా డెలివరీ అయ్యేది. మరి డీలర్లకు కట్ట పోతుంది, ఓన్లీ రైతులకు కట్టకుండా. ఇదైతే ఏం నచ్చలేదన్న ఇట్లా చేయటం. మాకైతే ఏం నచ్చలే. 4 రోజుల నుంచి తిరుగుతున్నాం. పొలాలు మంచి తరుపుకి వచ్చినాయి. రైతు బాగుపడాలంటే మాత్రం రైతే రాజు. ఏ రాజు? రైతు తూవే చేసినట్టే ఉంటుంది గవర్నమెంట్. ఏం చేస్తారు? రైతులు ఏం బాగా చేస్తున్నాను రైతుల్ని. నాకు 4 ఎకరాల పొలం ఉంది. పొలం వేసి 35 రోజులు అవుతుంది. 15 రోజులు చల్లాల్సిన యూరియా ఇవాళ 35 రోజులు అవుతుంది. వారం రోజులు చెంది ప్రతిరోజు యూరియా కోసం ఎదురు చూస్తూ ఉంది. పొలం 15 రోజులకి వేయాల్సిన యూరియా ఇంతవరకు యూరియా అందలేదు. పొద్దున 6 గంటలకు వచ్చి ఇక్కడ నిలబడ్డాం. సీరియల్లో పేరు రాస్తుంది. ఇంతవరకు యూరియా కట్ట రాలేదు. ఒక్క కట్ట కూడా రాలేదు. మనిషికి ఒకటే కట్ట ఇస్తారంట. మరి ఇంత దరిద్రమైన గవర్నమెంట్ని ఫస్ట్ సారి చూస్తున్నాం. 10 సంవత్సరాల సంది ఎన్నడైనా ఇలాంటి పరిస్థితి లేదు. మరి 35 రోజులకు కూడా యూరియా కట్ట అయిపోతే పొలం ఎట్లా ఉంటుంది? కనీసానికి పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కావాలని మార్పు కోరుకుంటే ఈ పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఇది ఇంత దరిద్రమైన ముఖ్యమంత్రిని కూడా ఎప్పుడు చూడలేదు. మరి తీసుకొచ్చి ఆటవానికి డబ్బులు ఇస్తే తీసుకొచ్చి ఇంటికాడ వేసారు. గతంలో 10 కట్టలు కావాలంటే తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసిన ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేదు పరిస్థితి. ఈ విధానంగా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి అలా సర్ది కట్టుకొని వచ్చి ఇక్కడ ఓడ ముందు నిలబడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా ఈ విధానం